ఫస్ట్ ఫార్ములా సమన్వయం ఏంటంటే నువ్వు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ముగ్గురు పంచుకోండి, అట్లాగే ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిస్తున్నారు 100 మందికి పెన్షన్ ఇవ్వబోతున్నారు, 70 తెలుగుదేశం తీసుకో, 20 జనసేనకి, 10 బీజేపీకి. అట్లాగే రేపు పొద్దున ఏదో ఇంకో పథకం ఏదో వస్తుంది అమ్మఒడి అందరికి ఇవ్వాల్సింది తప్పదు. ఈ మిగతా అది అడిషనల్ బెనిఫిట్స్ పెన్షన్లు ఇచ్చేటప్పుడు లేకపోతే అట్లాగా ఇవే కాకుండా కాంట్రాక్ట్లు ఉన్నాయి, ముగ్గురు పంచుకోండి, ఇప్పటి నుండన్నా చేయండి ఇది. అలాగే ప్రతి నెలకు ఒక్కసారి నియోజకవర్గ సమన్వయం జరిగి తీరాలి. ఇందులో జనసేనోడు కంప్లైంట్ పెట్టాడు, బీజేపీ వాడు కంప్లైంట్ పెట్టాడు, తెలుగుదేశం కంప్లైంట్ పెట్టాడు, దాన్ని విచారించాలి, పరిష్కరించేయాలి అక్కడే. ఇది నియోజకవర్గం ఒక పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి 7 అసెంబ్లీ కదా, ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆ ఇన్ఛార్జికి పూర్తి బాధ్యత ఇచ్చేయండి. ఈ నెల మొత్తం మీద 7 రోజుల మీటింగ్ 7 నియోజకవర్గాలు జరిగిపోవాలి, క్లియర్ అయిపోవాలి. అతను మంత్రి ఒక నియోజకవర్గానికి ఒక మంత్రిని పెట్టండి, పార్లమెంటరీ నియోజకవర్గానికి, ఆ మంత్రితో అది పరిష్కారం అయిపోవాలి అంతే, ఆ రోజుతో ఎండ్ అయిపోవాలి, మళ్ళీ ఆ గొడవ సాగకూడదు. అంటే టీడీపీ రిపీటెడ్ సక్సెస్ అనేది ఇప్పుడు జనసేన మీద ఆధారపడి ఉందా ఇప్పటికి కూడా? ఇంకా కూటమి, అదే జనసేన కూటమిగా అంటున్నా, నాట్ ఓన్లీ జనసేన, సమన్వయం మీద తెలుగుదేశము బీజేపీ జనసేన ముగ్గురు సమన్వయం చేసుకుంటే సక్సెస్ అవుతుంది. అదే ఆ సమన్వయం మీద టీడీపీ సక్సెస్ డిపెండ్ అయ్యింది అంతే ఖచ్చితం. ఎందుకంటే డైరెక్ట్ గా తెలుగుదేశం సుదీర్ఘకాలం పాటు చూసేశారు, సమాజ్వాదీ పార్టీ